భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇక్కడికి వచ్చే వరకు మా హృదయం కంపించిపోయింది. మా మనసు శంకించిన కీడు, కాంచిన దుస్వప్నాలు అన్నీ నిజమయ్యాయి. జరగకూడదు జరిగింది మాత. ధైర్యం వహించు పుత్రా. ఇప్పుడు నువ్వు మీ పితాశ్రీ వలె ధీరుడివి, వీర పురుషుడివి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు ఈ తుచ్చ శరీరాన్ని త్యజించవలసినదే. ఇది సర్వసాధారణం. నీలాంటి సత్పురుషుడు సాధారణ విషయం కోసం శోకించడం అవివేకం. మాత, మేము ఎంత దౌర్భాగ్యులం. మాకు పితాశ్రీ అంతిమ దర్శన భాగ్యం కలగలేదు. పితాశ్రీ, మీరైనా మేము వచ్చే వరకు నిరీక్షించి తమ స్వహస్తాలతో మమ్మ అగ్రజులు రాముని వారికి అప్పగించుండొచ్చు కదా. మాత, వారు అంతిమ క్షణాల్లో మమ్మ తలుచుకునే ఉంటారు. ఆ సమయంలో మీరందరూ వారి చెంతనే ఉన్నారు. కేవలం మేము లేవు. మమ్మ తప్పకుండా తలుచుకునే ఉంటారు. చెప్పండి మాత, ప్రాణాలు త్యజించే సమయంలో వారి అంతిమ వచనాలేమిటి? చెప్పండి, పితాశ్రీ అంతిమ వచనాలేమిటి? వారు అంతిమ సమయంలో రాముణ్ణి తలుచుకున్నారు, రామనామమే ఉచ్చరించారు. ఏమిటి, రామనామం ఉచ్చరించారా? అంటే రాములు వారు కూడా వారి చెంతలేరా? లేడు. కానీ అంత అత్యవసరం ఏమొచ్చింది రాములు వారు కూడా వారి చెంత లేకపోవటానికి? మీరు వారి చెంతనే ఉన్నారా? లేను. వారు మహారాణి కౌసల్య సన్నిధిలోనే తమ ప్రాణాలు త్యజించారు. ఏమిటి, మాతా కౌసల్య వారి మందిరంలో ప్రాణాలు త్యజించారా? ఆ సమయంలో మా అగ్రజులు ఎక్కడున్నారు? వనవాసంలో. వనవాసమా? మాత, ఏమిటి మీరనేది? మహారాజులు స్వర్గస్థులు కాకపూర్వం వారికి 14 వత్సరములు వనవాసం విధించారు. వనవాసమా? అగ్రజుల వారికి వనవాసమా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ శిక్షను భయంకర అపరాధులకు విధిస్తారు. మా అగ్రజులు రామచంద్రులు సత్యం, ధర్మం, గౌరవం మూర్తి భవించిన వారు. మరి వారికి ఎందుకు విధించారు ఈ శిక్ష? చెప్పండి మాత, చెప్పండి మాత, వారి నేరం ఏమిటి? ఇందులో ఎవ్వరి నేరమూ లేదు పుత్రా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు అంతే. అయితే మీ పితాశ్రీ ఒక సత్య, నిష్ఠ, ధర్మపరాయణుని వలె తమ వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. వాగ్దానం? ఏమిటా వాగ్దానం? ఎవరికిచ్చారా వాగ్దానం?
మాకు. తమరిక ఏం వాగ్దానం ఇచ్చారు తమరికి? అది ఒక పెద్ద కథ నాయనా. తరువాత విందువుగాని. నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా కర్తవ్యాలు నిర్వర్తించవలసి ఉంది. మీ పితాశ్రీ అంతిమ సంస్కారాలు చెయ్యాలి. అయోధ్య రాజ్యభారాన్ని నిర్వహించాలి. రాజైనవాడు పసిబిడ్డవలే విలిపించటం శోభనీయం కాదు. ఇది అశువులు రాల్చే సమయం కాదు. ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని గురించి యోచించాలి. మీరు నిజం వచించారు మాత. ఇది అసురువులు రాల్చే సమయం కాదు. మాకో సందేహం. అసలు ఈ రాజభవనంలోనే ఏదో భయంకరమైన కుతంత్రం జరిగింది. ఏదో దుష్టశక్తి మా వంశాన్ని సర్వనాశనం చేయాలని సుఖశాంతులు నిండిన మా జీవితాల్లో విషం నూరిపోసింది. మా మొదటి కర్తవ్యం ఏమిటంటే ఈ కుతంత్రం జరిపింది ఎవరో తెలుసుకొని మహానుభావుడైన మా పితాశ్రీని హత్య గావించిన ఆ నీచుణ్ణి, మా అగ్రజుణ్ణి దేశ బహిష్కరణ గావించిన ఆ ద్రోహిని, ప్రేమకు నిలయమైన మా కుటుంబంలో కుట్లత్వాన్ని నింపిన ఆ దుష్టుణ్ణి ప్రాణాలతో ఏనాటికి వదిలేది లేదు. ప్రాణాలతో వదిలేది లేదు. అయితే నువ్వు మరణదండన విధిస్తావా? నిస్సందేహంగా కాలయముడి అయినా సరే విధించి తీరుతాను. అయితే నువ్వు ఆ దండన మాకు విధించాల్సి ఉంటుంది. తమకా? అవును, మాకే. ఆ వాగ్దానాలు చేసింది మాకే. మహారాజు గారు మాకు 2 వరాలిచ్చారు. ఆ వరాలు ఎప్పుడు కావాలన్నా కోరుకోవచ్చన్నారు. ఇక నువ్వు తాతగారి వద్దకు వెళ్ళాక కౌసల్య ఇచ్ఛానుసారం మహారాజు గారు రామునికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు. మహారాణి కౌసల్య అనుకుంది, కైకేయి పుత్రుడు భరతుడిక్కడ లేడు కదా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నా పుత్రుడిని రాజును చేస్తే ఏ సమస్య ఉండదని. మేమందుకు అవకాశం ఇవ్వలేదు. మేముండగా నీకింత పెద్ద ద్రోహం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలవు? అందుకు మహారాజు వారి దగ్గర మా 2 వరాలు కోరుకున్నా. నీకోసం అయోధ్య రాజ్యాన్ని, రాముని కొరకు 14 సంవత్సరములు వనవాసాన్ని. మేము నీ మార్గాన్ని పూర్తిగా నిష్కంటకం చేశాం. పాపం మందరొక్కతే ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించింది. అసలు తనే ఈ ఆలోచనను వెల్లడించి నిద్రిస్తున్న మమ్ము జాగృతం చేసింది. సవ్యంగా అన్ని విషయాలు మేము నిర్వర్తించాం. రామునితో సీత, లక్ష్మణులు కూడా మాకు కష్టం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం మొత్తం చాలా సుగమంగా జరిగింది. కాని విధాత ఒక చిన్న విఘ్నాన్ని కల్పించాడు. మహారాజు గారు రాముని వియోగంలో స్వర్గస్థులయ్యారు. మాకు తెలుసు, పితాశ్రీ మరణం నీకు మహా దుఃఖం కలిగిస్తున్నది. మాకు దుఃఖంగానే ఉన్నది. కానీ మహారాజు గారు తిరిగి రాలేరు కదా. అందుకే నువ్వు వారి వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చాలి. వారి ఆజ్ఞానుసారం ఈ సువిశాల సామ్రాజ్యానికి అధిపతివవుతావు. నిష్కంటకమైన ఈ రాజ్యం నీదే. ఇక నువ్వు శోకాన్ని త్యజించి ధైర్యం వహించి వీరకిశోరం వలె సింహాసనాన్ని అధిష్ఠించు. పుత్ర, ఒక సాధారణ మనిషి ఇలాంటి పరిస్థితిలో శోకించడం సహజమే. కానీ నువ్వు సాధారణ వ్యక్తివి కావే. నువ్వు సత్యసంధుడివి, సదాచారివి. నీ మేధస్సు వేదాలను అవగాహన చేసుకున్నటువంటిది. ఈ సమయంలో నీవు రాజు యొక్క కర్తవ్యం నిర్వర్తించాలి.
మమ్మల్ని ఎందుకలా చూస్తున్నావు? మేము ఏమి చేసినా నీకు మేలు జరగాలని ఆశించే చేశావు. నువ్వు మాకు మేలు చేయలేదు, నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేశావు. నువ్వు చేసిన కుటిలతో మమ్మ రఘుకులంలో కళంకితుడిగా నిలబెట్టింది. పాపాత్మురాల, కులఘాతకి, ఈనాడు నన్ను ఇలా అగాధంలో తోయటం కంటే నేను పుట్టినప్పుడే నన్ను నీ చేతులతో కసిదీరా చంపుంటే నాకు ఈనాడు ఈ నికృష్టపు మరణం తప్పుండేది. మా భాగ్యరేఖ ఎంత విచిత్రమైనది. రఘుకులం లాంటి ఉజ్వల వంశంలో జన్మించాం. అత్యంత పరాక్రముడు, నిష్ఠాగరిష్ఠుడు, ధర్మాత్ముడైన దశరథుని లాంటి తండ్రిని పొందాం. సర్వలోకాలు కీర్తిస్తున్న శ్రీరామచంద్రుని సోదరునిగా జన్మించాం. కానీ నీలాంటి పాపాత్మురాలు, కులఘాతకైన నీచురాలి మాతృగర్భం నుంచి జన్మించాను కదే. హే విధాత, నాకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఇంకెవరుంటారు? పాపాత్మురాలా, పరమ పవిత్రుడైన శ్రీరాముణ్ణి వనాలకు పంపించమని అడిగిన సమయంలో నీ నాలుక ఎందుకు ముక్కలు ముక్కలు కాలేదే? నీవు మమకారపు ఆవేదనలో నీకు మేలు జరిగిందన్న విషయం తెలుసుకోవడం లేదు. మూర్ఖుడా, వరించి వచ్చిన అదృష్టాన్ని తిరస్కరించుకో. నువ్వు మా అగ్రజుల్ని ఏనాడు వనాలకు పంపించావో ఆనాడే మా అదృష్టం పటాపంచలయ్యింది. ఆ శ్రీరామచంద్రుల వారు నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా ఆరాధించేవారు. ఆ కౌసల్య మాత నీకు తోడబుట్టిందల్లా ప్రేమను పంచి ఇచ్చింది. వారి ఏకైక పుత్రుని వనాలకు పంపిస్తుండగా నీ అంతరాత్మ నిన్ను తృఢీకరించలేదా? నీ హృదయం తునాతునకలవలేదా? ఇలాంటి క్రూర వరాలు అడుగుతుండగా నీ నోట్లో పురుగులు ఎందుకు పడలేదు? నీ నాలుక ఎందుకు తెగలేదు? ఇలాంటి నీచ వచనాలు ఎందుకు పలుకుతున్నావు? నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? భూమిలో ప్రతి తల్లికి పుత్రుని గొప్పవాణ్ణి చేయాలనే ప్రలోభం ఉంటుంది. ప్రలోభమే పాపానికి హేతువు. ప్రలోభమే మనిషిని అంధుణ్ణి చేసి పాపపుణ్యాల్లో ఉన్న ఆంతర్యాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది. శ్రీరాముణ్ణి మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ప్రేమిస్తాయి. కానీ నువ్వు ఒక పశువు కంటే నీచంగా ప్రవర్తించి వారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు. నువ్వు స్త్రీవి కావు, మానవత్వం నశించిన రాక్షసివే, రాక్షసి. పుత్రా, మేమేం చేసినా నీ మేలు కోసమే చేశాం. మేము నీ మాతలం పుత్రా, నీ మాతలం. కాదు కాదు, నేటి నుంచి నువ్వు మాకు మాతవు కాదు. మాకు జన్మ జన్మల వరకు నరకంలో ఉండటం అంగీకారమే, కానీ నిన్ను మాత అనటానికి మా మనసు అంగీకరించదు. పుత్రా, ఒకవేళ మా మాటలు ఈ లోకం నుంచి పరలోకం చేరుకుంటే పితాశ్రీ మీరు వినండి. నేడు తమ ఈ అభాగ్యపుత్రుడు తన తల్లి కైకేయిని త్యజించాడు. అలా అనకు. అంతేకాదు పితాశ్రీ, తమరు మమ్మ ఆశీర్వదించండి. తమ ఇచ్ఛానుసారం శ్రీరాముణ్ణి వనాల నుంచి తీసుకువచ్చి అయోధ్య రాజ్య సింహాసనాధీశుణ్ణి చేస్తాం. మహారాణి కైకేయి, ఒకవేళ మీరు స్త్రీ కానట్లయితే మీరు చేసిన దుష్కర్మలకు మా ఈ స్వహస్తాలతో మీ శిరస్సును ఖండించి ఉండేవాళ్ళం. పుత్రా, ప్రతి అణువులోనూ విషాన్ని నింపుకున్న నిన్ను జీవించనివ్వటం కూడా పాపమే. కానీ నిన్ను శిక్షిస్తే ఎక్కడ శ్రీరామచంద్రుల వారు మమ్మల్ని పరిచయిస్తారో అని ఆలోచిస్తున్నాం. కానీ నేటి నుంచి కళంకితమైన నీ మొహం చూడటం కూడా మాకిష్టం లేదు. అలా అనకు. మాకిష్టం లేదు. పుత్రా, అలా అనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా పితాశ్రీ ఒడిలో బాల్యం గడిపిన ఈ మందిరంలో ఇంకెప్పుడు పాదం మోపను. పుత్రా, ఇంకెప్పుడు నే పాదం మోపను. అలా అనకు. ఈనాటితో మన బంధం తెగిపోయింది. పుత్రా, పుత్రా, నా చిట్టి తండ్రి, పుత్రా.